సో ఇది వచ్చేసి అమ్మవారు యాక్చువల్‌గా విగ్రహం కాదు. అది హ్మ్. దీపాల కుందులు ఉంటాయి గదా! దానికి కట్టేవన్నమాట ఇవి. సో, అది నేను తీసుకొని దీపాలకెందుకు అంత చక్కగా, అంత ముద్దుగా ఉంది అమ్మవారు. సో, లెట్ మీ డూ సంథింగ్ అనేసి అనిపించింది నాకు. అది ఒక గ్లాస్‌లో బియ్యం పెట్టేసి, దానికి బ్లౌజ్ పీస్ పెట్టేసి, రబ్బర్ బ్యాండ్ ఏసి, ప్లీట్స్ లాగా చేసి, అమ్మవారిని పెట్టేసానక్కడ. సో, ఓకే. కానీ చూడండి చాలా అందంగా ఉంది. అందంగా. అంటే అమ్మవారికి ఆ కుచ్చులు ఎంత అందంగా వచ్చాయో. ఆ! చీర కుర్చీలాగా పెట్టేసాను. ఇప్పుడు మనకి ఆహ్, జనరల్‌గా తాంబూలంకెళ్ళినప్పుడు అందరూ బ్లౌజ్ పీసెస్ ఇస్తూనే ఉంటారు. అన్నీ యూజ్ చెయ్యం మనం. సో, ఇలా గూడా యూజ్ చేయొచ్చు అని ఒక చిన్న ఐడియా అనమాట. అట్‌లీస్ట్ హ్మ్. అమ్మవారికి పెట్టాం గదా! అప్పుడు పెట్టినప్పుడు అదే బ్లౌజ్ పీస్ మీరు యాస్ ఎ ఫ్యాబ్రిక్ ఫర్ యువర్ బ్లౌజ్ ఆల్సో యూ కెన్ యూజ్ ఇట్ లేటర్ ఆన్ అట్లా. ఇలా. ఇప్పుడు మీరు ముందు కూడా అమ్మవారి ముందు కూడా ఒక డెకరేట్ చేశారు. హ్మ్. సో, అది మనం వాటర్‌తో కూడా చేసుకోవచ్చంటారా? వాటర్‌తో గూడా చేసుకోవచ్చు. మనకిప్పుడు ఓల్డ్ స్టైల్ ఇట్లా గిన్నెలు దొరుకుతాయి గదా! హ్మ్. మెటల్‌వి. ఆర్ ఇప్పుడు చాలా ఉన్నాయి బ్రాస్‌వి దీపాలు అవన్నీ చాలా వస్తున్నాయి. తక్కువ ప్రైస్‌లో వస్తున్నాయి. రూ. 100 గూడా 6 దియాస్ వచ్చేటట్టు హ్మ్. స్టాండ్స్ వస్తున్నాయి. సో, అవి మీ ఓపిక మీరు షాపింగ్‌లో ఫైండ్ ఔట్ చేసినప్పుడు అదేంటంటే అందులో వాటర్ పోసి కొన్ని పెటల్స్ ఏసేసి ఫ్లోటింగ్ క్యాండిల్స్ ఏసినా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అది నైట్ టైమ్‌లో ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఎందుకంటే క్యాండిల్స్ ఆ పెటల్స్‌లో ఫ్లోట్ అవుతుంటే బట్ క్యాండిల్స్ ఫ్లోట్ అవుతున్నప్పుడు లైట్ కలర్ బేస్‌లోనే పెట్టండి. ఈదర్ వైట్ చామంతిలో లేకపోతే ఈదర్ యెల్లో బంతి పూల పెటల్సో లైట్ కలర్ ఉంటే ఆ వెలుగు ఇంకా 2 టైమ్స్ ఎక్కువైపోతుంది. డార్క్ కలర్ ఉంటే అదే అబ్జర్వ్ చేస్తుందనమాట అట్లా.